బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపిద్దాం, కాంగ్రెస్ కు తగిన గుణపాఠం చెప్దాము అని ఎమ్మెల్సీ మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. ఆదివారం వికారాబాద్ మున్సిపల్ పార్టీ గరీబ్ నగర్ శివరాం నగర్ కాలనీ వార్డులో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెత్కు ఆనంద్ తో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు మరియు కాంగ్రెస్ చేస్తున్న నిర్లక్ష్యం అన్నిటినీ గుర్తుంచుకోవాలన్నారు. స్థానిక కాంగ్రెస్ నేతల బెదిరింపులకు భయపడొద్దు అని, గులాబీ కండువా మనది అని ప్రజలకు ధైర్యం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిన మోసానికి గాను బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు స్నేహ, సులోచన, కిషోర్ స్వరూపాలను భారీ మెజారిటీతో గెలిపించాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. సరే సరే ఓకే. ఉంటాను. ఇందిరానగర్, గరీబ్ నగర్ అక్క చెల్లెళ్ళకు, అన్నదమ్ములకు నా హృదయపూర్వక నమస్కారాలు. అప్పుడు అందరూ మీ అమ్మ, మీ అత్త వాళ్ళందరూ ఓటేసి గెలిపించిండ్రు. ఇప్పుడు ఆ స్థానంలో మీరు బిడ్డలు, కోడళ్ళు ఉన్నారు. మీరు ఖచ్చితంగా నాకు ఓటేసి, కారు గుర్తు ఓటేసి గెలిపించండి. పిలుస్తే పలకడానికి నేను మీ ఇంటి వెనకాలనే ఉంటా. మీరు పట్టాలు అవుతారా, పట్టాలు ఇవతల నేను. కాబట్టి మీ అమూల్యమైన ఓటు సులోచనకేసి, కారు గుర్తుకేసి గెలిపించగలరని మనవి. నమస్కారం. వేదిక ఉన్న పెద్దలకు నమస్కారం. నేను చెప్పేది ఒకటే, నన్ను ఓటేసి గెలిపిస్తే మీకు ఇలా ఎనీ టైం ఎప్పుడైనా సరే నా సేవలన్నీ మీకు అందిస్తాను. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా నేను వచ్చి మీ ఇంట్లో, మీకు ఇంటి ప్రాబ్లం అయినా సరే, వార్డులో ఏ ప్రాబ్లం ఉన్నా నేను చేస్తాను. కారు గుర్తుకు ఓటేసి నన్ను, నవీన్ను గెలిపించగలరని కోరుకుంటున్నాను. ఎలక్షన్లో భాగంగా విచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు మాజీ స్పీకర్ మధుసూదనాచారి గారు, మన వికారాబాద్ కాన్స్టిట్యున్సీ మాజీ ఎమ్మెల్యే మెత్కు ఆనందన్న గారికి, అదేవిధంగా వేదికను అలంకరించిన 32వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి స్వరూప గారు, అది 31వ వార్డు అభ్యర్థి మన కిషోర్ అన్న గారికి పేరు పేరున, అదేవిధంగా మీకు ఓట్లేసి మమ్మల్ని గెలిపించి మమ్మల్ని ఆదరించే మీ అందరికీ పేరు పేరున, మా అక్కలకు, మా చెల్లెలకు, మా తమ్ముళ్లకు, మా అన్నలకు, అయితే మా అక్కలు ఉన్నారు, అయితే మా అక్క కాబట్టి మీ భర్తలు నాకు బావ అవుతారు. కాబట్టి మా బావలకి ఇట్లా అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలి, గత 40 ఏళ్లలో మన వాడు ఏ పరిస్థితి ఉందో ఒకటేసారి తెలుసుకోండి. నేను అనేక సార్లు చెప్తున్నా, 40 సంవత్సరాలలో మనం 30 సంవత్సరాల కోసం పోయినాం. 30 సంవత్సరాలు ఎంత కష్టపడ్డామంటే దీపాలు పెట్టుకొని, ఇళ్లల్లో దీపాలు పెట్టుకొని బతికినాం. మనకు అప్పుడు కరెంటు లేదు, ఒకడు ఆదుకునే వ్యక్తి లేడు, ఒక నాయకుడు లేడు. వచ్చిపోయేటోళ్ళు మళ్ళీ 40 సంవత్సరాలకి ఇట్లా అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది, వేరేళ్ళు లేరు. ఇప్పుడు వచ్చేటికి ఇట్లా కాంగ్రెస్ గవర్నమెంటే ఇప్పుడు ఉంది. కానీ మీరు ఒకటే, టీఆర్ఎస్ గవర్నమెంట్ లా 2014 నుంచి 2024 వరకు టీఆర్ఎస్ గవర్నమెంట్ లో మనం ఎంత అభివృద్ధి చేసామో మీరు ఒకసారి చూసారు. అభివృద్ధికి మెయిన్ కారణం శివరాం నగర్లో ప్రతి రోడ్ వేసినాం, ప్రతి స్తంభం వాతినాం, ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చినాం, ప్రతి స్తంభానికి లైట్ వేసినాం. ఎవరు వేయలే. అప్పుడు ట్యూబ్ లైట్లు ఉంటుండే, ఒక ట్యూబ్ లైట్ పోతే మున్సిపల్ పోయి అప్లికేషన్ ఇస్తే నెల తర్వాత వస్తుండే. ఇప్పుడు కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రి ఉండి ఎల్ఈడి లైట్లు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ మనకి కొన్ని హామీలు ఇచ్చింది, మహిళలకు ఇది తెలవాలి. అయితే ప్రతి ఆడపిల్లకు 2500 స్కీమ్ పెట్టింది. ఎవరికైనా వచ్చినాయి అమ్మా? అయితే మోసం చేసినట్లేగా. గ్యాస్ సబ్సిడీ అన్నారు, మనకు మోసం చేసినట్లేగా. రైతు బంధు అన్నారు, రైతులకు ఎవరికైనా వచ్చినాయా? అయితే మనకు అన్ని విధాలుగా మోసపోవద్దు. ఇప్పుడు మనం గెలిస్తే మా అంటే ఇంకొక 2 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది, తర్వాత వచ్చేది కేసీఆరే. మనం కేసీఆర్ వచ్చిందంటే మనము మళ్ళా 3 సంవత్సరాలు, మనం ఇప్పుడు గెలిస్తే ఇంకా 3 సంవత్సరాలు మన పీరియడ్ ఉంటుంది. ఇంకా 3 సంవత్సరాలు మనం అనేక అభివృద్ధులు చేయొచ్చు. కావున ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు వేసి గెలిపించాలి. మీరు కొంతమంది మీతో మాట్లాడతారు. ఇప్పుడు సులోచనకనేమో గీతలు ఉంటుంది, గీ గల్లీలా. స్నేహమేమో ఆ ముందల గల్లీలు ఉంటుంది, మేమేమో పక్క గల్లీలు ఉంటాం. ముగ్గురం గీనే ఉంటాం. అవునా? దూరపొలం ఏం కాదు, పిలిస్తే పలుకుతా మొగరు కోరు పలికేటంత దూరంలోనే ఉన్నాం.
ఇక్కడనే ఉన్నాం కాబట్టి ఇక్కడ ఉండేటోళ్ళని గెలిపించుకుంటే మంచిగా ఉంటుంది. మీరు అందరూ ఆలోచన చేయాలి. ఎందుకంటే దీనికి ఎక్కువ టైం కూడా లేదు. రేపు ఈ పాటికి ఇంకా కొద్దిసేపటికల్లా రేపు 4-5 గంటలకల్లా ప్రచారం చేసుడు అనేది బంద్ అవుతుంది. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు నమ్ముకున్నది ఏంటంటే పైసలను నమ్ముకొని ఉన్నారు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎందుకంటే ఇప్పుడు ఆయన పెద్ద పదవిలో ఉన్నాడు, మస్తు పైసలు సంపాదించిండు. ఇక ఆయనకు కాదు, ఆయన సంపాదన కంటే ఇంకెక్కువ కావాలని చెప్పి మళ్ళీ వాళ్ళ ఇంట్లోనే పెడుతున్నారు. కాబట్టి మీరందరూ అక్కడిక్కడ కూర్చున్న దగ్గర ఇప్పుడు షాపుల కాడ కావచ్చు, అక్కడ ఇక్కడ ముచ్చట్లు ఆడుతుంటారు కదా, అప్పుడు ఏం చేయాలంటే మీరు అందరు ఏం పెట్టాలా, అరే ఆయనకు అంత పెద్ద పదవి ఉన్నది, అంత పెద్ద పదవి ఉన్నాక మళ్ళీ మున్సిపాలిటీలకు వేరే వాళ్ళకి ఎవరికైనా అవకాశం ఇస్తే మంచిగా ఉంటుంది కదా. నిజమా కాదా చెప్పు? అన్నీ వాళ్ళ ఇంటోళ్ళకే కావాలన్నా, వేరే వాళ్ళకి ఇస్తే కూడా చాలా మంచిగా ఉంటుంది కదా. అలా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అయినా కానీ వేరే వాళ్ళకి ఇస్తేనేమో మంచిగా ఉంటుండు. ఇప్పుడు ఎస్సీ అయింది, ఎస్సీలలో ఎవరు లేరా? ఇందులో కూడా ఇంకా చాలా మంది ఇప్పుడు ఇక్కడ నిలబడ్డోళ్ళదంట ఎస్సీ కులస్తులు ఉంటారు. అట్లా వాళ్ళ పార్టీలో కూడా ఉంటారు. ఇస్తే మంచిగా ఉంటుండే. అన్నీ వాళ్ళకే కావాలని చెప్పి మొత్తం మాకే కావాలని చెప్పి అనుకుంటున్నారు. ఇక ఇంకోటి మీరు చూస్తుంటారు, ఇప్పుడు ఏదైనా పోటీ ఉంటేమో 2 దిక్కులకు వెళ్ళి పోటీ ఉంటేనేమో ఎవరి బలం ఎంత ఉన్నది, ప్రజలు ఎవరు దిక్కున్నది అనేది తెలుస్తారు. వీళ్ళేమో నామినేషన్లు విట్లేసి అవన్నీ అయిపోయినాక మన పార్టీలను భయపెట్టి ఎత్తుకొని పోతున్నారంట. ఎత్తుకపోయి వాళ్ళకు కండువలు, కాంగ్రెస్ కండువలు వేస్తున్నారంట. ఇక మరి పోటీ ఎట్లుంటుంది చెప్పు? గట్లా చేస్తే వాళ్ళకు నమ్మకం ఉన్నట్ట లేనట్ట? వాళ్ళకు నమ్మకం లేకపోతేనే కదా మనోళ్ళను బలవంతం మీద గుంజుకపోయి భయపెట్టి కేసులు పెడతామని చెప్పి ఇట్లా చెప్పి అట్లా చెప్పి కండువలు, కాంగ్రెస్ కండువలు వేస్తున్నారంటే మరి ఇక మీరు ఎట్లా చేస్తున్నారు? ఇది ఇప్పుడు ప్రజాస్వామ్యం అంటే ఏందేమో ఎవరికైనా కానీ ఓట్లు వేసుకునికి ఉంటుంది. ఎవరికి నచ్చిన వాళ్ళకు అట్లా ఓట్లు వేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి. అట్లా అవకాశం ఇవ్వమేమో, ఎవరు పోటీలు ఉండదు, మేము ఒక్కరమే ఉండాలని అంటే ఇక దాన్ని ఎట్లా ప్రజలు ఎట్లా చూడాలి? అందుకే మీరు కూడా ఆలోచన చేసుడు. వాళ్ళ దగ్గర పైసలు చాలా ఉన్నాయంట, అందుకే పైసలు ఇచ్చి అందరిని కొనుక్కపోతున్నారంట. మరి మీరందరూ కూడా వాళ్ళు పైసలు ఇప్పుడు మనకు సర్కారు మస్తు బాకీ ఉన్నది. నేను చాలా చోట్ల చెప్పుకుంటూ వస్తున్నా. మీకు ఇస్తామన్నటువంటి పైసలు ప్రజలకు ఇస్తామన్న ఏమన్నా ఇచ్చిందా? చాలా పైసలు ఇవ్వలేరు. ఆడవాళ్లకు 2500 ఇస్తామన్నారు, బంగారం ఇస్తామన్నారు, పెన్షన్లు పెంచుతామన్నారు, స్కూటీలు ఇస్తామన్నారు, ఇవన్నీ చెప్పారు కదా. ఒక్కటి కూడా ఇవ్వలేరు. మరి ఇవన్నీ లెక్కలు తీసుకుంటే ఒక్కొక్క ఇంటికి దాదాపు 4-5 లక్షలు బాకీ పడ్డట్టేనా కాంగ్రెస్ కాదా? లెక్కలు మామూలుగా తీసుకున్న దాన్ని ఒక్కొక్క ఇంటికి 4-5 లక్షలు బాకీ ఉన్నారు. వాళ్ళేమి ఇప్పుడు ఏమేమి కొంటామని తిరుగుతున్నారంట. మీ దగ్గరికి కూడా వచ్చి మేము ప్రజలను కూడా కొంటాం అంటున్నారంట. ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి పోటీ చేస్తున్నటువంటి వాళ్ళనే కాదు, ఓట్లు వేసేటోళ్ళని కూడా కొంటాం అంటున్నారంట. మరి కొననిద్దామా? ఏం చేద్దాం మనం? ఎట్లా చేద్దాం? మీరు అందరి ఆలోచన చేయండి. వాళ్ళు పైసల మూటలు తీసుకొని వస్తారు. మనకి ఇప్పుడే చెప్పి 4-5 లక్షలు ఒక్కొక్క ఇంటికి బాకీ ఉన్నప్పుడు వాళ్ళు తెచ్చుకునే పైసలు తీసుకోవాలా? మనం ఎవరికి కావాలంటే కారు గుర్తుకే ఓటేయాలి. అవునా కాదా? మరి ఇప్పుడు వాళ్ళు ఏంటంటే పైసలను నమ్ముకొని ఉన్నారు వాళ్ళు, మనము ప్రజలను నమ్ముకొని ఉన్నాం. గదే తేడా. ఇప్పుడు మా సులోచన అక్క కావచ్చు, మా చెల్లెలు స్నేహ కావచ్చు, వీళ్ళందరూ కూడా జర పేద కుటుంబాల నుంచి వచ్చేళ్ళు. పైసలు లేవు మరి చాలా. వాళ్ళతో పోటీ పడతారా? పైసలలో పోటీ పడరు. కాబట్టి ఇక వాళ్ళు ఎంత, వీళ్ళు ఎంత, ప్రజలు ఎంత, మేము ఏదైనా చేస్తాం, వాళ్ళు ఎవరు మా కిందికి శాతనే గారు వాళ్ళకి ఏం శాతం అవుతుంది మా మీద పోటీ చేయనీకి అని చెప్పి ఇట్లా మాట్లాడుతున్నారంట. మంచిగా ఉంటుందా మరి గట్లా? అందుకని వాళ్ళు పైసలు నమ్ముకొని ఉన్నారు. మీరు మంచిగా ఇప్పుడు మనోళ్ళు కూడా కొంతమంది చెప్తున్నారంట అక్కడక్కడ, వాళ్ళు ఎంత మేము తిరుగుతాం సార్, వాళ్ళు పెట్టినవి తింటాం, వాళ్ళు ఇచ్చింది తాగుతాం, అన్నీ చేస్తాం, కారుకే ఓటేస్తాంలే అని చెప్తున్నారంట. నిజం ఇది, నేను చెప్పుడు కాదు, ఇది నిజం ముచ్చట. చాలా మంది ఎందుకంటే గడ ఇప్పుడు వాళ్ళ బిడ్డను 4 చోట్ల నిలబెట్టింది. మనోళ్ళు ఇప్పుడు ఒక చోటనే కదా నిలబడ్డది వీళ్ళు. అవునా కాదా? ఇప్పుడు స్నేహ చెల్లెలైనా ఒక చోట నిలబడ్డది, సులోచనకైనా కానీ ఒకటే జాగలో నిలబడ్డది. ఒక జాగలో నిలబడి అవతల ఇంకొకరు నిలబడితే ఏ బలం ఎట్టున్నది అనేది కొట్లాడతారు. వాళ్ళ బిడ్డను 4 జాగలో నిలబెట్టిండంట. 4 జాగలు ఎందుకు నిలబెట్టిండ అంటే అక్కడ ఇంకెవరన్నా కొందము అని చెప్పి జరిగిందంటే అయితే ఎవరు దొరకక ఇప్పుడు ఒక దగ్గర రాజీవ్ నగర్ కాలనీలో ఒక దగ్గర పెట్టి ఇక మన పార్టీ నుంచి ఒక పిల్లగాడు ఉండే, పేద పిల్లగాడు, భయపెట్టి అట్లా చేసి ఇట్లా చేసి గుంజుకపోయి ఆయన కార్డు వేసిండు. ఇక పోటీ ఎట్లా చేసినట్టయితే చెప్పు? వాళ్ళకు నమ్మకం ఉన్నట్టా లేదా? నమ్మకం లేనట్టే కదా మరి. అందుకే మీరు కూడా జర వేరే దగ్గర అక్కడ ఇక్కడ చెప్పుండి, మనమేమో ప్రజల్ని నమ్ముకొని అరే ప్రజలు మాదిక్కున్నారు అన్నట్లుగా కేసీఆర్ సార్ ప్రజల్ని నమ్ముకునిండే.
మరి మొన్న ఆగమైతుంది కదా అనవసరంగా వీడేదో ఎక్కువ పెడతానే దానికి ఉన్నదాన్ని ఆయనతో ఊడ్చిపెట్టేసుకుంటుంది. పెట్టకొచ్చే కొత్తది పెట్టకపోయే, కేసీఆర్ సార్ ఇచ్చిందేమో కొనసాగించకపోయే. ఇక మరి ఏం చేయాలి ఇప్పుడు? అందుకని మీరు ఇప్పుడు వాళ్ళకి తెలిసి రావాలి కదా. అప్పుడేమో దేవుళ్ళ మీద దయాల మీద ఓట్లు పెట్టి రేవంత్ రెడ్డి కథలు చేసి ఏదో గద్దెని ఎక్కే. ఇప్పుడు మనకేం చేస్తలేడు. మరి ఆయనకు తెలిసి రావాలంటే ఏం చేయాలి? మరి మీరు అందరు కూడా ఆలోచన చేసుకొని వాళ్ళు ఇచ్చేటి అన్నీ తీసుకోవాలా. మనకు చాలా బాకీ ఉన్నారు వాళ్ళందరూ, కాబట్టి ఇవి తీసుకున్నాం కాబట్టి మీరు ఒక్కోసారి ఉట్టిగానైనా వాళ్ళు ఒట్లు పెట్టండి అని కూడా చెప్తారు. ఒట్లు పెట్టే మనుషులు అనుకోండి, మనుషులు ఒట్లు పెట్టుకుంటున్నారని చెప్పాలి. వాళ్ళు ఇచ్చేటి అన్ని తీసుకొని లోపల మాత్రం మీ మనసులో చూసి ఎవరు చూడరు కదా, లోపల మాత్రం దేవుడా మేము కారుకే ఓటేస్తున్నాం, మీ దొంగది మాత్రం తింటామని చెప్పి లోపల అనుకోవాలి. అంతే కదా మరి, అవునా కదా? దొంగలు మరి దొంగలకు సంబంధించింది వాళ్ళు మోసం చేస్తున్నప్పుడు వాళ్ళని కూడా మనం గట్టిగా మోసం చేయాలి కదా. వీళ్ళు చేస్తారు. ఎందుకంటే ఇగో ఈ దేవుని బొమ్మ తెచ్చి దీని మీద ఒట్టు పెట్టు, మీరు మాకు ఓటేస్తామని చెప్పు, అట్లా ఇట్లా అంటారు. అంటే దేవుని దగ్గర ఎప్పుడు కూడా బయటికి చెప్పొద్దు, నేను మనసులో అనుకుంటా అని చెప్పాలా. చెప్పి గట్టిగా చేయాలి. వీళ్ళు ఇచ్చినవి అన్ని మేము తీసుకుంటాం దేవుడా, వీళ్ళు దొంగల దగ్గర మేము అన్నీ తీసుకుంటాం, మేము మాత్రం మా కేసీఆర్ సార్కు కారు గుర్తు కోటేస్తామని చెప్పి మీరందరూ అనుకోవాలని చెప్పి చెల్లెలు స్నేహను అదేవిధంగా సులోచనకని గెలిపించాలని చెప్పి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. కారు గుర్తుకే. ఇప్పుడు అన్న స్నేహ గారి కారు గుర్తుకే, సులోచన గారి కారు గుర్తుకే. గౌరవ మాజీ శాసనసభ్యులు సోదరులు మెతుకు ఆనంద్ గారు, కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా ఆడబిడ్డలందరికీ, అన్నాదమ్ములకు, పార్టీ నాయకులందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మీరందరూ దయచేసి ఓటు అంటే దాని ప్రభావం ఎంత ఉంటుందో పొరపాటున మంచి చెడు ఆలోచించకుండా ఓటేస్తే ఏం జరుగుతుందో ఈ 2 సంవత్సరాల నుంచి మనం అందరం కూడా అనుభవిస్తూ ఉన్నాం. తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ తెచ్చింది కేసీఆర్. వచ్చినటువంటి తెలంగాణ ఇవాళ మీరు 3 విషయాలు ఆలోచించాలి. ఒకటి, కాంగ్రెస్ పార్టీ మంచిదా, బీఆర్ఎస్ పార్టీ మంచిదా? రెండవది, రేవంత్ రెడ్డి పాలన బాగుందా, కేసీఆర్ గారి పాలన బాగుందా? మూడవది, ఇప్పుడు ప్రసాద్ గారి హయాంలో వికారాబాద్ నియోజకవర్గం, వికారాబాద్ టౌన్ బాగుందా, మెతుకు ఆనంద్ గారి హయాంలో వికారాబాద్ బాగుందా అనేటువంటి విషయాలు చర్చించాలి. చాలా బాధ కలిగేటువంటి విషయం ఏంటంటే ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ ఇద్దరు కూడా చాలా పెద్ద హోదాల్లో ఉన్నారు. వాళ్ళు తెలంగాణను ఆదర్శం కావాలి, వికారాబాద్ను అన్ని రంగాల్లో స్టేట్లో 1-2 స్థానంలో ఉంచాలి. ఇవాళ వికారాబాద్ గతంలో ఉన్నటువంటి అభివృద్ధికి భిన్నంగా 119 నియోజకవర్గాలుంటే నా దృష్టిలోనైతే ఇది 100వ స్థానంకు దిగజారుతా ఉన్నది. అంటే అంత పెద్ద హోదాలో ఉన్నటువంటి పెద్ద మనిషి, గతంలో ఆనంద్ గారి హయాంలో జరిగినటువంటి అభివృద్ధి, ఆయన తీసుకొచ్చినటువంటి నిధులను కూడా డైవర్షన్ చేస్తున్నాడే తప్ప తనుగా బహుశా ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఆయన పట్టుదలతో పనిచేస్తుంటే వికారాబాద్కు ఒక 500 కోట్ల నుంచి 1000 కోట్ల రూపాయలు రావాల్సి ఉంటాయి. వచ్చినాయి ఆ చెల్లెలు, వచ్చినాయి ఆ తల్లులు. అభివృద్ధి కార్యక్రమాల సంగతి దేవుడే కానీ తను ఆ స్థాయి హోదాలో ఉన్నాడు. ఇవాళ బిడ్డ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నిజంగా వికారాబాద్ పట్టణాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దిన పార్టీకి ఈరోజు దుర్మార్గం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మధ్యన జరుగుతున్నటువంటి ఎన్నికల్లో దయచేసి మీ వార్డులలో మీరందరూ కూడా కలిసికట్టుగా ఇందాక మేము చెప్పినవి, నిన్న మొన్న వాళ్ళు చెప్పినవి ఆలోచించండి. ఈ ఆలోచిస్తే తప్పకుండా మీ మనసులన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తాయి అనేటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం. నిన్న ముఖ్యమంత్రి గారు ఈ ఏరియాలో తిరిగిండు, ఈ జిల్లాలో తిరిగినటువంటి క్రమంలో ఆయన మాట్లాడిన మాటలు తెల్లారు లేస్తే మంది మీద ఏడ్చుడే తప్ప మనం ఏమైనా పనిచేద్దామనేటువంటి సోయి ఈ సర్కార్కు ఉన్నట్టు కనబడతా ఉన్నదా? కేసీఆర్కు, రేవంత్ రెడ్డికి, నక్కకు, నాగలోకానికి ఉన్నటువంటి తేడా ఉంది. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రమైన దేశం మొత్తం తెలంగాణ దిక్కు చూసే విధంగా అనేక కార్యక్రమాలు చేసిండు. వీళ్ళు ఇస్తామన్నటువంటి హామీలలో సగం చేయక
మళ్ళీ తెల్లారులేస్తే మంది మీద బదనాం పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ప్రజలు వాస్తవంగా జరిగినటువంటి మంచి చెడును ఆలోచిస్తారా లేకపోతే మాయ మాటలను నమ్ముతారా అనేది ఇప్పుడు మళ్ళొకసారి మన ముందున్నటువంటి సవాల్. పోయినసారి ఎన్నికల్లో మనం మాయ మాటలు నమ్మినాం. మాయ మాటలు నమ్మితే ఏమైంది? మోసం, దగ, దుర్మార్గం, అనేక రకాలైనటువంటి చిల్లర పనులు. మేమందరం కూడా రాజకీయాల్లో ఉన్నాం. ఏ రోజు కూడా వేరే పార్టీ తరఫున నామినేషన్ వేసినటువంటి అభ్యర్థుల్ని ప్రలోభ పెట్టి కిడ్నాప్ చేసి పార్టీ మార్పించుకొని గెలిచినాం అనేటువంటి కాస్త సిగ్గుమాలినటువంటి పనులు ఎవరు చేయరు. అంటే ఎంతకైనా దిగజారుతా ఉన్నారు. అక్కడ శాసనసభలో శాసనసభ సభ్యుల విషయంలో మరి ఇక్కడ ఉన్నటువంటి స్పీకర్ గారు ఏ రకంగా వ్యవహరిస్తా ఉన్నారో, వాళ్ళు కాంగ్రెస్ కండవాలు కట్టుకొని వాళ్ళు బాజాప్తా ఎన్నికల ప్రచారాల్లో తిరిగితే ఆయనకు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టు కనబడతాను. అక్కడనో ఆ పని చేసిండు, ఇక్కడనో మందికి మా బీఆర్ఎస్ పార్టీ కండవాలను కప్పుకొని తిరిగే వాళ్ళను ఎన్నికల్లో గెలిచేటువంటి దమ్ము లేక ఎవరు పార్టీలను ఇట్లా ఎలక్షన్స్ టైంలో కండవాలు మార్పించేటువంటి ప్రయత్నం చేస్తారు. గెలిచే ఆత్మవిశ్వాసం, మేము మంచి చేసినాం, మా ప్రజలు మా మంచిని గమనిస్తున్నారు, మేము చేసినటువంటి అభివృద్ధికి ఇష్టపడి ఓట్లేస్తున్నారు అనేటువంటి ఆత్మవిశ్వాసం ఉంటే ఇటువంటి అరాచకానికి, ఇటువంటి అనైతిక కార్యక్రమాలకు అవకాశం ఉండదు. పనిచేయ చేత కాలేదు కాబట్టి 2 సంవత్సరాల్లో పదవులు వాళ్ళ వ్యక్తిగతంగా వాటిని వాడుకున్నారు తప్ప ప్రజలకు చేయలేదు. కాబట్టి ఈ దొడ్డిదారి రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. అందుకనే మేము ఓటర్ మహాశైలైనటువంటి మీ అందరికీ మనవి చేసేది ఏంటంటే, ఈ 2 సంవత్సరాల కాలంలో మీకు జరిగినటువంటి మంచి చెడు బేరీజు వేయండి. 1కి 2 సార్లు ఆలోచించండి. కేసీఆర్ గారు తెలంగాణ తేవడం కానీ అభివృద్ధి చేయడం కానీ ఎట్లా జరిగింది, ఇవాళ వీళ్ళు ఎటువంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఏ రకంగా ప్రజల కళ్ళల్లో కన్నీళ్లు తెప్పించేటువంటి దుర్మార్గానికి ఒడిగడుతున్నారు అనేటువంటి విషయాలు మీరు ఆలోచించాల్సిందిగా 29వ వార్డు నుండి 30వ వార్డు నుండి కారు గుర్తు మీద పోటీ చేస్తున్నటువంటి 2 చెల్లెళ్లను కూడా భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా మీకు మనవి చేస్తూ సెలవు.